నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పకడ్బందీగా జనగణన శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. మొదలైన 51వ ఇసప్పాలం మహంకాళి అమ్మవారి తిరునాళ్ళ. ప్రతి నియోజకవర్గంలో ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించాలి. వివిధ శాఖలు స్టాల్స్ ఏర్పాట్లు చేయాలి. కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడి. నరసరావుపేట మండలం ఇసప్పాలం గ్రామంలో శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం 51వ తిరునాళ్ళ మహోత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. మొదటి రోజు కార్యక్రమంలో ఈవో మాధవీదేవి ఆలయ అర్చకులు భక్తులు కళాశాలను తీసుకొని అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అనంతరం అమ్మవారికి సమర్పించారు. మహిళా భక్తులు అమ్మవారికి పొంగలను నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరం కాళికాదేవి తిరునాళ్ళ జరిగిద్ది 3 రోజులు. ఇవాళ తొలి రోజు జరుగుతుంది. వాళ్ళందుకని మేము పొంగళ్ళు శుక్రవారం వచ్చింది అవటం వల్ల పొంగళ్ళు, రేపు శనివారం పొంగళ్ళు పెడతారు. ఇవాళ శుక్రవారం అవటం వల్ల మేము పొంగళ్ళు పెడుతున్నాము. తిరునాళ్ళ బాగా ప్రతి సంవత్సరము చేస్తాము. అమ్మవారికి చిన్నప్పటి నుండి పూజలు చేసుకుంటూ ఉంటామండి. అమ్మవారి మహిళ గారు, మేము కుటుంబ సభ్యులు, మా చెల్లెలు, నేను, అందరం, మా మరిది గారు అందరం వస్తుంటాము. ఎప్పుడు మా వారు పూజలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. అమ్మ వాహన పూజలు, నిమ్మకాయ పూజలు అన్నీ బాగా జరుగుతుంటాయి. అన్నదానాలు వారం అన్నదానం, పొంగళ్ళు జరుగుతుంటాయండి. నర్సరావుపేటలోని ఇసప్పాలెం గ్రామంలో ఉన్నటువంటి మహంకాళి అమ్మవారికి ఇది 51వ తిరునాళ్ళ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి ఏటా మేము ఇక్కడికి వచ్చేసి పొంగళ్ళు అన్ని మొక్కుబళ్ళు అన్నీ చూసుకుంటాము. అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. నర్సరావుపేట చుట్టుపక్కల ఎవరు కొత్త వెహికల్ కొన్నా కూడా ఇక్కడికి వచ్చి ముందుగా పూజ చేయించుకుంటారు. అంత శక్తిగల అమ్మవారు అన్నమాట. ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు. 3 రోజుల పాటు ఈ తిరునాళ్ళు అయితే జరుగుతుంది. ఇవాళంతా పొంగళ్ళు పెడతారు. రేపు అమ్మవారి మొక్కుబళ్ళు, లాస్ట్ రోజు ప్రభలతో అంగరంగ వైభవంగా తిరునాళ్ళు జరుగుతుంది 3 రోజులు కూడా. నరసరావుపేటలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు పోలీస్ కార్యాలయంలో విద్యార్థినులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా విద్యార్థినులు పాల్గొని పోలీస్ శాఖ పనితీరు, భద్రతా చర్యల గురించి అవగాహన పొందారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు విద్యార్థినులకు మహిళా భద్రత, చట్టపరమైన హక్కులు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. 2-3 రకాల డాగ్స్ ఉంటే డేటాని కంపారిజన్ చేసి వెపన్స్ మీద మంచి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆయన చెప్తారు. శ్రద్ధగా విని వెళ్ళి వాళ్ళ తాలూకా మండలం పంచాయతీ డిఐజీస్ ఉంటారు. ఆ పైన స్టేట్లు డీజీ ఈ నెల 8వ తారీఖున ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఆ డేకు ముందు వారోత్సవాల్లో భాగంగా ఈ జిల్లా పోలీస్ యంత్రాంగానికి సంబంధించి జిల్లా ఎస్పీ బి కృష్ణారావు గారు, ఐపీఎస్ సూపరింట్ ఆఫ్ పోలీస్ వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము డిఎస్పీ ఉమెన్ పోలీస్ వారి యొక్క ఆధ్వర్యంలో ఉమెన్ పోలీస్ యంత్రాంగం అంతా కూడా వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థులకు ఎలక్యూషను, ఎస్ఏ కాంపిటీషను, అలాగే స్టేషన్స్ లెవెల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అలాగే లేడీస్కి సంబంధించిన వివిధ గేమ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు అందులో భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ నరసరావుపేటలో డిపో దగ్గర ఈరోజు జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఈ నరసరావుపేటలో ఉన్న వివిధ స్కూల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు స్కూల్ పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చి
ఇక్కడ మేము ఓపెన్ హౌస్లో పెట్టినటువంటి మేము వాడేటువంటి వివిధ రకాలైన స్మాల్ ఆర్మ్స్, అలాగే ఇల్యూమినేషన్ వెపన్స్, అలాగే బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ సంబంధించిన ఎక్విప్మెంటు, కమ్యూనికేషన్ సంబంధించిన ఎక్విప్మెంటు, క్లూస్ టీమ్కి సంబంధించిన ఎక్విప్మెంటు, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోలీస్ డాగ్స్ ఇవన్నీ కూడా ఈ ఓపెన్ హౌస్లో ప్రదర్శించడం జరిగింది. దాని గురించి మా స్టాఫ్ కన్సర్న్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది చాలా మంచి అవకాశంగా మా జిల్లా యంత్రాంగం భావించి మరి ఇంత మంచి కార్యక్రమాన్ని చేయడానికి పర్మిషన్ ఇచ్చినట్టు మా ఎస్పీ గారికి, చేస్తున్నటువంటి సిబ్బందికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జిల్లా కేంద్రంలో ఈ నెల 8న నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. శుక్రవారం డిఆర్ఓ, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, డిఆర్డీఏ, మెప్మా, ఐసిడిఎస్ పీడీలు, వివిధ జిల్లా శాఖల అధికారులతో ఈ నెల 8న జిల్లా కేంద్రంతో పాటుగా నియోజకవర్గాలలో నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమానికి సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే కార్యక్రమానికి 3,000 మంది మహిళలు పాల్గొననున్నారని తెలిపారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 16వ జనాభా గణన ప్రక్రియను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పిలుపునిచ్చారు. నరసరావుపేటలోని ఎంఏఎం ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన మొదటి దశ గృహాల జాబితా మరియు గృహ వసతుల గణన శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ శుక్రవారం సందర్శించి శిక్షణ జరుగుతున్న తీరును పరిశీలించారు. మార్చి 6 నుండి 8 వరకు 3 రోజుల పాటు జరుగుతున్న ఈ శిక్షణలో జనగణన డేటా సేకరణపై అధికారులు పూర్తి అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. మన గణన మన భవిష్యత్తు అనే నినాదంతో జరుగుతున్న ఈ మహాయజ్ఞం దేశ ప్రగతికి దిక్సూచి వంటిదని, సేకరించే ప్రతి అంకె అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు పునాది అని స్పష్టం చేశారు. గృహ నిర్మాణం, తాగునీరు, మరుగుదొడ్డి, విద్యుత్, ఇంటర్నెట్ వంటి 33 కీలక అంశాలపై సమగ్ర సమాచారం సేకరించాల్సి ఉంటుందని, సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచడం చట్టరీత్యా బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి కృష్ణప్రియ, జిల్లా రెవెన్యూ అధికారి నారదముని, ఆర్డీఓ మురళీకృష్ణ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. మనకి చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్, ఎందుకంటే వచ్చిన స్కీమ్స్, డీలిమిటేషన్, రిజర్వేషన్ అన్నీ ఈ డేటాని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు మీరు సరిగా చేయకపోతే లేదా మీ ఏరియా సంబంధించి కరెక్ట్గా రాకపోతే అదే రకంగా స్కీమ్స్ కూడా ఇంపాక్ట్ అవుతుంది, పాలసీ డిసిజన్స్ ఇంపాక్ట్ అవుతుంది. సో ప్రతి హౌస్కి వెళ్ళినప్పుడు 1st May to 31st May ఇస్ ద టైం పీరియడ్ ఫర్ సెన్సస్. వెళ్ళినప్పుడు మీరు జాగ్రత్తగా ఎన్యూమరేటర్స్కి ముందు ఏ ట్రైనింగ్ మీకు ఏ రోజు ఇస్తున్నామో మీరు వెళ్ళి ఎన్యూమరేటర్స్కి, సూపర్వైజర్స్కి ఇవ్వాలి. అండ్ వాళ్ళు సరిగా చేస్తున్నారు లేదా మానిటర్ చేయాలి. సో ప్రతి 700 జనాభాకి 1 ఎన్యూమరేటర్, 6 to 7 ఎన్యూమరేటర్స్కి 1 సూపర్వైజర్. ఈ ఎన్యూమరేటర్స్ అందరూ మన సచివాలయం సిబ్బంది ఉంటారు. ఆల్రెడీ వాళ్ళు చక్కగా యూఎఫ్ఎస్ సర్వే చేశారు కాబట్టి అదే క్లస్టర్స్ వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది. ట్యాగింగ్ చేసినప్పుడు ఏ క్లస్టర్స్లో వాళ్ళు యూఎఫ్ఎస్ సర్వే చేశారు అదే వాళ్ళకి మళ్ళీ ట్యాగ్ ఆన్ చేసేయండి. కొన్ని చోట్ల సచివాలయం సిబ్బంది తక్కువ ఉన్నారు, సో అక్కడ యూ కెన్ టేక్ టీచర్స్. అది కూడా వాళ్ళు అప్రూవల్తో, బలవంతంగా ఇక్కడ టీచర్స్ని పెట్టద్దు. మరి వాళ్ళ అసోసియేషన్ వచ్చి కంప్లైంట్ చేయడం, చెప్పడం సమ్మర్ హాలిడేస్లో పెడుతున్నారు ఇది అది, అలా చేయకూడదు. ఎక్కడైనా మీకు మరీ షార్టేజ్ ఉంటే సచివాలయం సిబ్బంది అక్కడ మీరు టీచర్స్ పెట్టుకోవచ్చు. సో సూపర్వైజర్ క్యాన్ బి అ మండల్ లెవెల్ ఆఫీసర్, ఇట్ క్యాన్ బి అ ఈఓఆర్డి, ఇట్ క్యాన్ బి అ డిటి, ఆర్ఐ, ఆ రకంగా ఆఫీసర్స్ని మీరు సూపర్వైజర్గా పెట్టచ్చు. ఏఈ, ఆర్డబ్ల్యూఎస్, ఎవరెవరు మీకు వేరే డిపార్ట్మెంట్స్ నుంచి ఉన్నారు ఆ మండల్లో వాళ్ళు సూపర్వైజర్గా ఉంటారు, వాళ్ళు మీకు రిపోర్ట్ చేస్తారు ఇంటర్. సో ఎన్యూమరేటర్, సూపర్వైజర్, మీరు మండల్ చార్జ్ ఆఫీసర్. సేమ్ అప్లైస్ టు మున్సిపల్ కమిషనర్స్. మీ మున్సిపాలిటీస్లో అలానే సచివాలయం స్టాఫ్, దెన్ సూపర్వైజర్, మీకు చాలామంది ఉంటారు మీ మున్సిపాలిటీలో ఎంప్లాయీస్, దాని తర్వాత మీరు.
సో ఈ ఎక్సర్సైజ్లో యాజ్ పర్ సెక్షన్ 11 ఆఫ్ ద యాక్ట్ ఎవ్రీబడి హ్యాస్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్. నోబడీ క్యాన్ డినై ద ఇన్ఫర్మేషన్. నేను ఇవ్వను, వెళ్ళిపో. ఇప్పుడు యూఎఫ్ఎస్లో కొన్ని చోట్ల జరిగింది. దే ఆర్ అన్విల్లింగ్ టు షేర్ ద ఇన్ఫర్మేషన్. బట్ యాజ్ పర్ సెన్సస్ యాక్ట్ దే హ్యావ్ టు కంపల్సరీలీ షేర్ ద ఇన్ఫర్మేషన్ విత్ యూ. మార్చి 16 నుండి జరిగే ఎస్ఎస్సి పరీక్షల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో 128 పరీక్ష కేంద్రాలలో 26,515 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పివిజే రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ వారిచే నియమింపబడిన చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, అదనపు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లతో స్థానిక పిఎన్సి కాలేజీలో శిక్షణా కార్యక్రమం పలువురు అధికారులతో కలిసి నిర్వహించామని తెలిపారు. నరసరావుపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు ప్రారంభించారు. స్థానిక రామిరెడ్డిపేట 24వ వార్డులో జనసేన వీర మహిళ సుబ్బమ్మ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అద్దెపల్లి ఆనందబాబు, గుప్తా శ్రీకాంత్, ఉల్లి చంటి, జక్కం నిర్మల, దండూరి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 26వ తేదీన జనసేన పార్టీ అధ్యక్షుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు ఉద్యమి పేరుతో ప్రారంభమైనవి. ఒక పండుగ వాతావరణంలో మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు తొలినాటి నుండి జనసేన పార్టీ ఆవిర్భావం నుండి ఎవరైతే పార్టీకి జెండా పట్టుకొని అండగా నిలిచారో వారి నాయకత్వాన్ని బలపరిచి వారి అడుగులో అడుగులు వేస్తూ మార్పు కోసం ఎవరైతే మరి నిలబడ్డారో అటువంటి కార్యకర్తల భద్రత కోసం వారి కుటుంబాల్లో ఒక భరోసా నింపడానికి మరి ఈ ఉద్యమి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ద్వారా మరి వారు పార్టీ కార్యకర్తల్ని బలోపేతం చేసే దిశగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ ఉద్యమి సభ్యత్వం ద్వారా ఒక ఇన్సూరెన్సు పాలసీని పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. ప్రమాద బీమా కింద 50,000 రూపాయల ప్రమాద బీమాని, 5 లక్షల రూపాయలు జీవిత బీమాని మరి వారు ఈ సభ్యత్వం ద్వారాగా కల్పిస్తున్నారు. అంతేకాదు ఎవరైతే శరీరంలో మరి ఒక 2-3 అవయవాలు పోగొట్టుకొని శాశ్వత అంగవైకల్యానికి గురవుతారో వారికి కూడా 5 లక్షల రూపాయల బీమాని అధ్యక్షుల వారు ప్రకటించడం చాలా సంతోషకరం. మన జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల గురించి కానీ వీర మహిళల గారు గురించి కానీ ప్రతి ఒక్కరి గురించి ఆయన ఆలోచించి ఏ రాజకీయ పార్టీ స్థాపించిన విధంగా వారికి మంచి జరగాలి, వారి కుటుంబాలకు ఒక భద్రత కల్పించాలి, వారి కుటుంబాలకు ఒక భరోసా కల్పించాలి, వారి కుటుంబంలో తను ఒక పెద్దన్న పాత్ర పోషించాలనే ఒక ఉద్దేశంతో జనసేన నాయకులకి కానీ జనసేన కార్యకర్తలకు కానీ జనసేన వీర మహిళలు కానీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక కార్యక్రమం అండి జనసేన క్రియాశీలక సభ్యత్వము. ఈ సంవత్సరం నుంచి దాన్ని ఒక ఉద్యమిగా స్థాపించారు. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో వాళ్ళకి భద్రత కల్పించాలి, వాళ్ళకి ప్రత్యేకమైన ఇన్సూరెన్స్ ఇప్పించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన ఈ ఉద్యమాన్ని ప్రతి ఒక్క మహిళలు కానీ ప్రతి ఒక్క నాయకులు కానీ ప్రతి ఒక్క కార్యకర్త కానీ వారి భుజాన వేసుకొని వారి కుటుంబాలకు అండగా ఉండటానికి ఈరోజు సభ్యత్వ కార్యక్రమం అనేది 24వ వార్డులో స్థాపించాము. రొంపిచెర్ల మండలం సంతగుడిపాడులో జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ వ్రాయించిన పిల్లలకి విజనరీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఎగ్జామ్స్ కావాల్సిన కిట్టు ఇవ్వటం జరిగింది. మరియు ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్లో ఫస్ట్, సెకండ్ వచ్చిన పిల్లలకి ప్రోత్సాహకంగా ప్రైజ్ మనీ ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు కాటా అంజనారెడ్డి, సొసైటీ వైస్ ప్రెసిడెంట్ చింతగుంట శ్రీకాంత్ రెడ్డి, తండ్రి గారైన శ్రీనివాస్ రెడ్డి, సెక్రటరీ తీయగూర విజయ్ కుమారి కుమారుడు భరత్ గోపాల్ రెడ్డి మరియు సంతగుడిపాడు స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థులైన యాన్నం కోటిరెడ్డి, చింతకుంట అంజిరెడ్డి పాల్గొన్నారు. స్థానిక కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేందుకు రామిరెడ్డిపేటలోని కృష్ణవేణి మహిళా డిగ్రీ కళాశాల నుండి బైపాస్ రోడ్డులోని కృష్ణవేణి డిగ్రీ కళాశాల వరకు 2K వాక్ నిర్వహించారని ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. నేటి కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు
కళాశాల విద్యార్థులు భారీ 2K వాక్ నిర్వహించారు. ఈ ర్యాలీని వన్ టౌన్ సిఐ ఫిరోజ్ మరియు ట్రాఫిక్ సిఐ లోకనాథం జెండా ఊపి ప్రారంభించారు. సాంకేతికతను వాడుకునే క్రమంలో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్స్పోను ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు మరియు డైరెక్టర్ కొమటినేని నాసరయ్య ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన వినూత్న ప్రయోగాలు, ప్రాజెక్టులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పకడ్బందీగా జనగణన శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. మొదలైన 51వ ఇసప్పాలం మహంకాళి అమ్మవారి తిరునాళ్ళ. ప్రతి నియోజకవర్గంలో ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించాలి. వివిధ శాఖలు స్టాల్స్ ఏర్పాట్లు చేయాలి. కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.